చూసిన అద్భుతాలు ఉన్నాయి, కళ్ళ ముందు అద్భుతాలు ఉన్నాయి. ఎక్కడ వీళ్ళు కాలిపోతారేమో, ఎక్కడ వీళ్ళు ఆకలితో మాడిపోతారేమో. ఒకే జత 40 సంవత్సరాలు ఒక జతే చెప్పులైనా బట్టలైనా ఒక్క జత వేయించాడు. కాళ్ళకి 40 సంవత్సరాలు చెప్పులు అడగకుండా, 40 సంవత్సరాలు బట్టలు సిరగకుండా ఉంచేసాడు వాళ్ళని. అంత మీరు ఎవరైనా చేస్తారా? పైగా రాత్రి ఎక్కడ వీళ్ళు పడిపోతారేమో, నడిచి ఎక్కడ ఇదైపోతారేమోనని అగ్నిస్తంభముగా వెలుగు, మొత్తం ఆకాశం మీద నుంచి లాగా అగ్నిస్తంభం లాగా వెలుగు ఇచ్చేసింది. వాళ్ళ మధ్య నడవడానికి వాళ్ళు ఎదురు కావాలని చీకట్లో. పగలైతే మేఘస్తంభం వచ్చేసింది. అమూలకి ఎక్కడ గట్టి ఎండ తగిలేస్తుందేమో, నా పిల్లలు ఎండకి ఇబ్బంది పడిపోతారు, వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు, కాళ్ళు కాలిపోతాయి, వేడెక్కిపోతారు అని మేఘాలు వాళ్ళు వెళ్తుంటే మేఘాలు వాళ్ళు తిన్న సూర్యుడికి ఇలాగ అడ్డం పెట్టేశాడు దేవుడు. అంత మేలు చేసేసాడు. అవును, అన్ని మేలు చేసి ఎలా మర్చిపోయారు? కృతజ్ఞతలు ఏం చేసావా? కృతజ్ఞతలు చేసిన వాళ్ళకి మనకి దేవుడు ఏ పరిస్థితులు ఉండేవారు, మనము ఈ స్థితికి వచ్చేసాం. ఈరోజు అంత హ్యాపీగా ఉన్నావా? ఆ దేవుడు లేకపోతే ఎలా ఉండాల్సిందో మన బతుకులు అని ఆలోచించి లోబడి విధేయులవుతారేమో అనుకుంటే అస్సలు లేదు.